సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కళ దైవదత్తం అంటారు. మరి ఆ కళను కేవలం తమలోనే దాచుకోకుండా తాను ఆస్వాదిస్తూ మరో 10 మందికి ప్రయోజనం కలిగించేలేదే కళ ఉద్దేశం. అటువంటి కళాకారుడు విష్ణుదాసు వంశీకృష్ణ. ఇవాళ ఉపోద్ఘాతం చెప్పాలంటే వరంగల్లో కళాకారులకు సంబంధించిన అంటే కళలకు కానాచి అయిన వరంగల్ నగరంలో పుట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా కళాకారుడిగా ఎదిగి ఈరోజు ఖండాంతరాలు దాటి లండన్లో కూడా సంగీత పాఠాలు వినిపిస్తున్నారు. అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ కూడా. అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులను తయారు చేసి తన ప్రతిభతో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా అటు టెలివిజన్ రంగంలో కానీ తర్వాత వరంగల్లో ఆకాశవాణి కేంద్రంలో సంబంధించి కావచ్చు అనేక ప్రోగ్రాంలు ఇచ్చాడు. అయితే వీటన్నిటికంటే మరో విశేషం ఉంది. ఈ రోజు మనం డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. జనరల్గా తండ్రి వారసత్వం కొంతమంది మాత్రమే పిల్లలు స్వీకరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం విష్ణుదాసు శ్రేయాస్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కేవలం ఆకారమే కాదు తన యొక్క సంగీతంలో ప్రధానంగా శ్రేయాస్ కార్యక్రమం అంటే BBC కూడా ఆయనను ఇంటర్వ్యూ చేసిందే లండన్లో ఉన్నప్పుడు. ఈ రోజు అనుకోకుండా వరంగల్కు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి మళ్ళీ లండన్ వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంగా సుమన్ టీవీ వారిని ఆహ్వానించింది. మరి అసలు ఈ ప్రోత్సాహం వారికి ఎట్లా లభించింది శ్రేయాస్ను అడుగుదాం. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి ఈ ఆలోచన ఎలా కలిగింది, తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది, లండన్లో సంగీతానికి సాహిత్యానికి ఎలాంటి ఆదరణ ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి నమస్కారం విష్ణుదాస్ వంశీ. నమస్కారం గారు. శ్రేయస్ హలో. నమస్కారం. ఓకే, అంటే నేను హలో అంటున్నాను కానీ నువ్వు నమస్కారం పెట్టావు. ఫస్ట్ నిన్ను అభినందించాలి. ముందుగా వంశీ మీ దగ్గరికి వద్దాం. అంటే నేను ముందుగానే చెప్పినట్టు కళలకు సంబంధించింది వరంగల్. అయితే మీకు ఎక్కడ బీజం పడింది, మీకు ఎట్లాంటి ఉత్సాహం వచ్చింది, అసలు దీనిలో ప్రవేశించాలని ఎందుకు కోరిక కలిగింది? దానికంటే చిన్న ఇంటరప్షన్, ఒక పాట స్టార్ట్ చేసి మీరు మొత్తం మీరే చెప్పేసేయండి ఏదైనా ఒక పాట ద్వారా. ఇద్దరు కలిసి పాడమంటారా? నో ప్రాబ్లం, యాజ్ ఎ విష్, మీకు ఎట్లయినా పర్లేదు. మా ప్రేక్షకులకు సంతోషం కలిగిస్తే చాలు. గానముతే గానముతే శ్రీకృష్ణ వేణు గానముతే శ్రీకృష్ణ వేణు గానముతే శ్రీకృష్ణ వేణు గానముతే శ్రీకృష్ణ వేణు గాననుల వేణుగానముతే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయిగానముతే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాయిగాన మూతే ఒక మంచి సర్వాంతరాయమ గురించే పాట ప్రారంభించాం. అసలు చాలా గొప్పగా. నేను ఇంతకుముందు అడిగినట్లుగా అంటే ఎక్కడ ఇదంతా స్కూల్ స్థాయిలోనా, కాలేజీ స్థాయిలోనా, ఇంటి నుంచా? ఒక 8 ఏళ్ళు ఉన్న టైంలో పాడాలని కోరికగా ఉండేది. నేను చదువుతున్న స్కూల్లో అంతగా ఆపర్చునిటీస్ దొరికేవి కాదు, అంటే ప్రోత్సాహం దొరికింది కాదు. వరంగల్ నుంచి చదివారా మీరు? వరంగల్ నుంచి మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా వరంగల్ జరిగింది. నా మాస్టర్స్ MBA చదివేదాకా కూడా. సో ఒక రిలీజియస్ స్కూల్లో చదివాను నేను. సో ప్రేయర్స్ పాడడం అనేది ఒక నార్మ్ గా ఉండింది, అంటే డైలీ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. సో బట్ కానీ బయట స్టేజ్ మీద పాడాలని కోరిక ఉండేది. దానికి తగినంత ప్రోత్సాహం అప్పుడు దొరకలేదు అనుకుంటున్నాను. సో మేబీ దానివల్ల కొంత స్టబ్బన్ గా ఉండి ఎలాగైనా పాడాలి, ఆ మొండితనంతో ఏదో పాట నేర్చుకుని ఏదో ఒక సినిమా పాట ఎక్కడో కాంపిటీషన్ లో పాడి దాంట్లో అందరూ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, లేకపోతే ఒక ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు చెప్పడం, ప్రైజ్ ఇవ్వడం, దాంతో నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ కానీ అరే వీడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయొచ్చు. వరంగల్లో పెద్దగా అప్పుడు ఆప్షన్స్ లేవు. సో కనుక్కుంటే గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో చేరడానికి నాకు ఏజ్ సరిపోదు. సో 10 ఏళ్ళు వచ్చాక జాయిన్ అవ్వమన్నారు. సో మొదట కూర్మనాథ్ గారి దగ్గర నేను బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత లంకా విజయలక్ష్మి గారు, ఆవిడ వైలిన్ టీచర్, ఆవిడ దగ్గర నేర్చుకుని సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. బట్ అదంతా ఒక క్యాజువల్ ఫేజ్ గానే నేను పరిగణిస్తాను. తర్వాత నా సర్టిఫికేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్లకి మా గురువు గారు ఇక్కడికి రావడం జరిగింది.
ప్రిన్సిపల్ గా లేదు, పివిఎస్ఎస్ శాస్త్రి గారు. ఓకే. సో దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. సో మా అప్పటి గురువు గారు విజయలక్ష్మి గారు నన్ను తీసుకెళ్లారు, మీరు నేర్పిస్తే బాగుంటుంది వీడికి. సో ఆయన టేకప్ చేయడం, ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్ అని నేను అనుకుంటాను. సో అప్పటి నుండి నా పర్సెప్షన్ మారింది మ్యూజిక్ గురించి. ఎంత పెద్దగా ఉంటుంది, నేను నేర్చుకునేది ఎంత చిన్న సంగీతం, లేకపోతే ఇంకా ఎంత నేర్చుకోవాలో అప్పుడు తెలిసి వచ్చింది అనమాట. సో ఆయన దగ్గర నేను ఒక 3.5 ఏళ్ళు ఇక్కడ ఆయన ఉన్నంత కాలం ఇంకా పూర్తిగా అంటి పెట్టుకుని ఆయనతో ఉండి నేర్చుకున్నాను. తర్వాత వారు వెళ్ళిన తర్వాత విజయనగరం వెళ్ళి నేర్చుకోవడం. సో ఐ థింక్ ఇప్పుడు సంగీత పరంగా నేనేం సంపాదించానో, ఏ మాత్రం పేరో విద్యో ఏ సంపాదించినా అదంతా ఆయన పెట్టిన భిక్ష. ఇట్లా పేరెంట్స్ అప్పుడు మంచి సపోర్ట్ చేసేవాళ్ళ? చాలా సపోర్ట్ అంటే, కానీ ఒక సంగీత నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాకపోవడం వల్ల ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటి కరెక్ట్ ఏది కాదు అన్నది చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. బట్ నేనేం చేయాలన్నా వాళ్ళు సపోర్ట్ చేయడానికి మాత్రం పూర్తిగా ఇప్పుడు రెడీగానే ఉన్నారు. పూర్తిగా మ్యూజిక్ క్లాసుల కోసమే లండన్ వెళ్ళారా, లేకపోతే వేరే ఉపాధి కోసం? సో మ్యూజిక్ నేను ఎప్పుడు ప్రొఫెషన్ గా తీసుకోవాలనో, లేకపోతే అందులో ఏదో సాధించాలని కాదు. మ్యూజిక్ మీద ఉన్న ఇష్టంతో దాంట్లో జ్ఞానం సంపాదించాలి, నాలెడ్జ్ సంపాదించాలన్న ఉద్దేశంతో నేను నేర్చుకోవడం జరిగింది. సో ఐ వాజ్ అకాడమిక్లీ వెరీ గుడ్. సో ఐ డిడ్ మై MBA ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్. సో సంగీతం ఎప్పుడూ పార్ట్గా ఉండేది నా లైఫ్ లో. సో ద ఓన్లీ థింగ్ అంటే స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో మిస్ అయ్యాను, ఎందుకంటే టైం లేదు. ఫ్రెండ్స్ కూడా కొంచెం తక్కువ, ఎందుకంటే బయట వాళ్ళతో తిరగడానికి టైం లేదు. సో మ్యూజిక్ మీద టైం పోయేది. సో ఆ రకంగా సో ఎప్పుడూ దీని వల్ల ఇది చెయ్యాలని నేర్చుకోలేదు, దాని మీద ఉన్న ఇష్టంతో నేర్చుకున్నాను. సో దేర్ వాజ్ అ టైం నేను యూకేకి మళ్ళీ సెకండ్ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. సో దెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ సమ్వేర్ అండ్ ఐ హ్యాపెన్ టు మీట్ డైరెక్టర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, వెరీ ఓల్డ్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్. ఆవిడ నన్ను అడిగారు అనమాట, మాకు వర్క్ చేస్తావా? సో షీ వాంటెడ్ టు బి అసోసియేటెడ్. సో ఆ రకంగా మ్యూజిక్ లో వర్క్ చేయడం జరిగింది. అట్ దట్ టైం నేను స్టూడెంట్ స్టేటస్ నుండి నేను అక్కడ వర్క్ చేయడానికి దే సపోర్టెడ్ మీ. తర్వాత కొంతకాలం ఫైనాన్స్ లో వర్క్ చేద్దామా, ఇటు వర్క్ చేద్దామా, రెండూ కూడా చేశాను కొన్ని రోజులు. సో బట్ తృప్తిగా లేదు. సో మై హార్ట్ వాస్ టెలింగ్ మీ టు గో టువర్డ్స్ మ్యూజిక్. సో I quit my career in finance and I took music. సార్ మ్యూజిక్ లో కంప్లీట్ గా డిప్లొమా ఇవన్నీ కంప్లీట్ చేశారు. తర్వాత అంటే మాస్టర్స్ అవి చదవడానికి వెళ్లే ముందు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు యూత్ అంతా కూడా సినిమా రంగంలోకి వెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. అప్పుడు మీకు అనిపించిందా? ఆ రకమైన ఇంట్రెస్ట్ పెద్దగా ఎప్పుడూ లేదు. అంటే ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఒకసారి ఒకళ్ళు ఇద్దరు అడిగారు, బట్ ఆ టైంకి నేను ఇక్కడ లేకపోవడం, ఏదో కారణం వల్ల కుదరకపోవడం, ఆ రకంగా. బట్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళతో చాలా మందితో నేను వర్క్ చేస్తూ ఉన్నాను వేరు కెపాసిటీస్ లో. బట్ డైరెక్ట్ గా పాడడం ఎప్పుడూ జరగలేదు. పాటలు రాసేవారా? కేవలం రాసిన పాటలు మాత్రం? రాయడం ఎప్పుడూ లేదు, బట్ నేను చాలా మ్యూజిక్ కంపోజ్ చేశాను ఆ టైంలో వేరు కార్యక్రమాల కోసం, లేకపోతే పర్టికులర్ కాన్సెప్ట్స్ కోసం, ప్రాజెక్ట్స్ కోసం. ఇప్పుడు కూడా నేను ఐ కంపోజ్ మ్యూజిక్, ఐ ప్రొడ్యూస్ మ్యూజిక్. ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ నా పేరుతో, వంశీకృష్ణ విష్ణుదాస్. అందులో శ్రేయస్ పాడిన కూడా అబౌట్ 8 or 9 వీడియోస్ ఉంటాయి, విచ్ హ్యాడ్ hundreds of viewers and all. ఇండియాలో కాకుండా బ్రిటన్ లో కానీ మిగతా ప్రాంతాల్లో కలిసి ఎన్ని వందల ప్రోగ్రాంలు ఇచ్చారు ఇప్పటికి? చాలా కష్టం చెప్పడం. డెఫినెట్లీ I would say a lot more than 1,000. అంటే లండన్ లో కంప్లీట్ గా ఇప్పుడు స్థిరపడ్డప్పుడు పూర్తిగా మ్యూజిక్ కార్యక్రమాలు చేస్తున్నారు? ఫుల్ టైం మ్యూజిక్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ an organization called Sampradaya. So we conduct classes, but selectively. I have only about 60-70 students maybe. ఎట్లా ఉంటుందంటే అదే ఇప్పుడు సంప్రదాయ దాని మీదే ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే క్లాసులు కానీ ఉంటాయా, లేకపోతే వేరే సిటీలో? యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసింది వేరే వాళ్ళకి షేర్ చేయడం ఒకటి, తర్వాత వాళ్ళని మెంటర్ చేయడం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విద్య ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సి, ఇప్పుడు వాళ్ళకి ఒక స్టేజ్ కావాలి, లేకపోతే వాళ్ళకి ఇంట్లో నేర్చుకుని ప్రాక్టీస్ చేయడం వేరు, స్టేజ్ మీద పాడడం వేరు. దానికి చాలా అంశాలు ఉంటాయి, చాలా రకాల ట్రైనింగ్ ఉంటుంది. సో అది నాకు తెలిసింది నేను వాళ్ళకి ఇవ్వడానికి ఆ సంప్రదాయం స్టార్ట్ చేసింది. వాళ్ళకి పర్ఫార్మింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడానికి. మీ స్టూడెంట్స్ లో తెలుగు వాళ్ళే ఉన్నారా, లేకపోతే బ్రిటన్స్ కానీ ఇంకా వేరే దేశస్తులు ఉన్నారా? వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వేరే దేశస్తులు ఉన్నారు. మెజారిటీ ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో శ్రీలంకన్ తమిళ్ చాలా ఎక్కువ నా స్టూడెంట్స్ లో. అప్పుడు ఆ టైంలో 2002, 2003,
ఆ టైంలో అబౌట్ టిల్ అబౌట్ 2007-8 ఐ వుడ్ సే ఇండియన్ స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు అప్పుడు. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు నా 95% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఇండియన్. అండ్ తెలుగు వాళ్ళ సంఖ్య లాస్ట్ 3-4 years లో కొంచెం గణనీయంగా పెరిగింది. అదే నేర్చుకోవటంలో కానీ లేదా సపోర్ట్ చేయటంలో కానీ ఇంకా ఏదైనా కానీ ఇండియన్స్కి బ్రిటన్లో కానీ తేడా ఏమిటి మీరు గమనించేది? ఏమీ లేదండి. సో యాక్చువల్గా అక్కడ ఎవరైనా నేర్చుకుంటున్నారంటే యాక్చువల్గా ఒక ఇలాంటి విషయం ఏదైనా నాన్ అకాడమిక్ సబ్జెక్ట్, స్పోర్ట్ కానివ్వండి, లేకపోతే లిటరరీ థింగ్ అవనివ్వండి, ఆర్ట్ అవనివ్వండి, దే యాక్చువల్లీ టేక్ ఇట్ విత్ మోర్ కమిట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ ఐ సీ యంగర్ చిల్డ్రన్ హు ఆర్ ఆఫ్ శ్రేయస్ ఏజ్ అండ్ ఆల్ దట్, అక్కడ ఉన్న పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్తో ఎక్కువ కమిట్మెంట్తో నేర్చుకుంటారని నా ఉద్దేశం, నా అభిప్రాయం అట్లీస్ట్. అయితే ఇండియాలో కూడా అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇప్పుడు పేరెంట్స్ కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత కేవలం నేర్చుకోమనే చెప్తారు, తర్వాత వద్దు అని చెప్తారు. ఎందుకంటే కాలేజ్ చదువులు, ఇంజనీరింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎలా ఉంది? అక్కడ కూడా అకాడమిక్స్ ఇంపార్టెంట్, ఇది సెకండరీ అన్నట్టుగా చెప్తారు. బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఒక థీసిస్ స్టడీ కూడా ఉంది యాక్చువల్గా. పీపుల్ హూ పర్సూ ఎనీ ఫైన్ ఆర్ట్, ఎస్పెషలీ మ్యూజిక్, క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్, వెదర్ ఇట్స్ పియానో ఆర్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ చాలా బెటర్గా ఉంటుంది, చాలా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు ఇందులో చేసే కృషి వల్ల వాళ్ళ అకాడమిక్స్ చాలా ఈజీ అవుతాయి. నా స్టూడెంట్స్ చాలా మంది సీనియర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుండి, లేకపోతే చాలా చాలా మంచి యూనివర్సిటీ నుండి మంచి గ్రాడ్యుయేషన్స్ పొజిషన్స్ లో ఉన్నారు. సో ఐ పర్సనలీ థింక్ music or dance, these things actually will help you be a better individual and they'll help you excel in what you're trying to do. దానికి తోడు అంటే దీనికి సందర్భం అన్వయించకపోయినా యూకే కరోనా టైంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వేర్వేరు పొలిటికల్ కావచ్చు, వేర్వేరు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దాని ప్రభావం ఏమైనా వ్యక్తిగతంగా సంగీతం మీద పడిందా ఎక్కడైనా? సంగీతం మీద అకాడమిక్స్ మెయిన్ స్ట్రీమ్ అయినప్పుడు మిగతావన్నీ సెకండరీ అవుతాయి. ఇప్పుడు ఎవరికైనా సామాజిక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్నా ఏది కట్ చేద్దాం అనుకుంటే ముందు ఫైన్ ఆర్ట్స్ కట్ చేయండి అంటారు, స్పోర్ట్స్ కూడా కట్ చేయరు. స్విమ్మింగ్ క్లాస్ అక్కడ కూడా ఉందా అని అది ఉంటుంది, కానీ అది మమ్మల్ని అంతగా ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే సీరియస్ గా నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళ నెంబర్ కరెక్ట్ కన్సిడరబుల్ గా ఉంది. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ బిగ్గర్ కన్సర్న్. నేర్చుకున్న వాళ్ళకి ఎక్కడైనా అంటే గవర్నమెంట్ ఏదైనా వాళ్ళకి ఉద్యోగం లాంటిది, ఉపాధి లాంటిది కల్పిస్తుందా? వాళ్ళే చేస్తున్నారా, ఇండివిజువల్ గా చెప్తున్నారా? ఎట్లా? ఆర్ట్ పరంగా ఉన్న అభిప్రాయం కానీ లేకపోతే దానికి ఉన్న ఎక్స్పోజర్ కానీ కంప్లీట్ గా డిఫరెంట్ అక్కడ. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లేకపోతే గవర్నమెంట్ ఏదో చేయాలని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆర్ట్స్ కౌన్సిల్ ఉంటుంది, వాళ్ళు ఫండ్ చేస్తారు యూత్ యంగ్ మ్యూజిషియన్స్ కి. అంటే వాళ్ళ క్రియేటివ్ ఐడియా ఏదైనా ఉంటే వాళ్ళని డెవలప్ చేయడానికి వాళ్ళు కొంత ప్రోత్సాహిస్తారు. అది అందరికీ అందుతుందా లేదో తెలియదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రియేటివ్ ప్రాజెక్ట్ or a creative idea and if you really believe in it, I'm pretty sure you can get some help. రైట్. మనం శ్రేయస్కి వెళ్ళక ముందు, నిజానికి చాలాసేపు అయింది శ్రేయస్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్లే ముందు నేను మీ పాట ఒకటి విన్నాను, చాలా మంది రింగ్ టోన్లు కూడా పెట్టుకున్నారు, అది నిన్ను చూడని కనులు అని. అది బహుశా మీరు పాడిన పాట? మా మిత్రుడు ఎం నవీన్ కుమార్, అతను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. మేము కలిసి సంగీతం నేర్చుకున్నాం వరంగల్ మ్యూజిక్ కాలేజ్ లో. అతను సితార్ వాయిస్తాడు, అతను చాలా బాగా స్థిరపడ్డాడు మ్యూజిషియన్ గా హైదరాబాద్. తను ఒక సద్గురు సప్తస్వరమాల అని ఒక్కొక్క అక్షరం అండ్ స్వరం కూడా ఆ సప్తస్వరాలతో 7 పాటలు సాయి బాబా మీద చేశారు. అందులో ఫస్ట్ పాట ఎస్పీబీ గారు పాడారు, అందులో కీరవాణి ఒక పాట పాడారు, నిహాల్, ఇలా చాలా మంది ఉన్నారు. అందులో నన్ను ఒక పాట పాడమని, నేను పాడిన పాట మాత్రం నేను కంపోజ్ చేశాను. అదొకసారి వినిపించింది, తర్వాత శ్రేయస్ దగ్గరికి వెళ్దాం. నేను చూడని కనులు కనులేనా, నిన్ను చూడని కనులు కనులేనా, నిన్ను పాడని గళము గళమేనా, నిన్ను చూడని కనులు కనులేనా, నిన్ను పాడని గళము గళమేనా. సో ఇది సూపర్ సూపర్. అసలు నిజానికి ఆ ఒక్కటే పల్లవి చరణంలోనే అసలు ఎంత గొప్ప సాహిత్యం, గొప్ప సంగీతం, అది చాలా గ్రేట్ అండి. ఇప్పుడు శ్రేయస్ కాశ్యప్ పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది సాహిత్యం లాగానే. అసలు ఎందుకు అంటే జనరల్గా
నేను విన్నది ఏంటంటే 3-4 years లోనే ఆయన సంగీతంలో అడుగు పెట్టాడు అనేది నేను విన్నాను ఆయన గురించి. ఎందుకు ఆ ఉత్సాహం కలిగిందా, లేకపోతే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడా, మీరు ఎంకరేజ్ చేస్తారా? చెప్పు ఒకసారి. తెలీదు కరెక్ట్ గా, మేబీ వాడే చెప్పొచ్చేమో. చెప్పు. వెన్ హీ వాస్ 2 years, వాడికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి రాగాలు గుర్తుపట్టేవాడు. ఇంట్లో నాతో ఉండడం వినడం. ఎట్లా గుర్తుపట్టడం మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు ఏదైనా పాడితే మామూలుగా మనం చెప్తాం కదా, ఇప్పుడు అంటే ఇది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం కలర్స్, షేప్స్, నంబర్స్ ఎలా చెప్తాం పిల్లలకి, అలాగే ఒక పాట వింటే, ఒక ట్యూన్ వింటే ఇది ఈ రాగం అని చెప్తే వాడు గుర్తుపట్టేసుకునేవాడు. 2 years age లో 2 years age లో. వాడు 3 years అప్పుడు వాడు చేసిన వీడియో ఒకటి ఉంది యూట్యూబ్ లో. వండర్ కిడ్. ఒక 30-35 రాగస్, అంటే చాలా దగ్గరగా ఉన్న 2 రాగాలు చెప్పిన పాడిన ఒక అంటే ఇంకా ఆ నోట్ పాడితే అది తోడి అని చెప్పేసేవాడు. అంటే అది దట్స్ వెరీ ఎక్స్క్లూజివ్. గుర్తుపట్టడం అంటే టెక్నికల్ నాలెడ్జ్ వాడికి ఉండేది కాదు, సెన్స్ మాత్రం. సో ఆ రకంగా ఉండేవాడు. ఇలాంటి కొంత ఫీడ్బ్యాక్ తోనే నేను అరే వీడికి ఉంది ఒక స్పెషల్ ఫ్లేర్, టాలెంట్ అని చెప్పడం మొదలు పెట్టాను. ఒక 6 ఏళ్ల వయసులో వర్ణం పాడేసేవాడు వాడు. ఇప్పటికీ చాలా తొందరగా మెమరైజ్ చేస్తాడు. ఏదైనా ఒక పాట వినిపి, నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది, ఏ భాష అయినా పర్లేదు. అంటే ఒక నిమిషంలోనే ఏదో ఒక ఆధ్యాత్మికత పోయినట్టుగా. తర్వాత ఎట్లా జర్నీ కొనసాగింది? ఇప్పుడు 2 years ని స్టార్ట్ అయిన జర్నీ తర్వాత ఎట్లా? తర్వాత వాడికి 5 ఏళ్ళు వచ్చినప్పటి నుండి ఫార్మల్ గా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఓకే. సో మీరే గురువు అయిపోయారు అనుకో. మీరే గురువు అయిపోవడం కాదు. మొన్న లాస్ట్ మంత్ వాడికి అరంగేట్రం జరిగింది. ఒక అరంగేట్రం, ఒక 2.5 hours పర్ఫార్మెన్స్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ తో పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ స్టాండర్డ్ చదువుతున్నాడా? ఏ క్లాస్ చదువుతున్నావు అక్కడ? 10th class. September 10th స్టార్ట్ అవుతుంది. ఓకే. వాళ్ళకి అకాడమిక్ ఇయర్ సెప్టెంబర్. ఇప్పుడు 9th class లోపల ఆల్రెడీ కచేరీలు ఇచ్చావా? చాలా జనరలీ అరంగేట్రం ఏమంటారంటే అరంగేట్రమే ఇప్పుడు ఫస్ట్ కాన్సర్ట్ అని. కానీ I would not say that's true because I gave a lot of concerts before. ఓకే. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చావు? Maybe 10 to 12 ప్రోగ్రామ్స్ ఇప్పటికే. వాడు 8 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఫస్ట్ కచేరీ పాడాడు. ఏదో 100 రాగాలు గుర్తుపడతాడని BBC ఇంటర్వ్యూ చేసిందని కూడా విన్నాం మేము. 6 ఏళ్ళు ఉన్నప్పుడు 100 కాదు, అప్పుడు ఒక 35-40 రాగాస్ ఈజీగా చాలా వాడు. ఇప్పుడు గుర్తుపడతాడులేండి 100. సో దానివల్ల ఒక ఏషియన్ మ్యూజిక్ ఛానల్లో BBCలో దే ఇంటర్వ్యూడ్ హిమ్ ఫర్ హిస్ టాలెంట్ దట్ హీ హ్యాస్. మీ గురువు ఎవరు? నా గురువు డాడీ ప్రోగ్రామ్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నీకు ఏం చేయాలనిపిస్తుంది? ఇంకా పర్సనల్ గా నాకు అందరి గురించి తెలియదు, కానీ ఎనీవన్ హూ ఇస్ లర్న్డ్ అట్ మ్యూజిక్ cannot appreciate music as much as someone who is not learned, according to me, because whenever we sing, whenever we hear ourselves, whenever we hear someone else, we only look at the technical aspects.
in the sense, is this correct, is this wrong? Okay. Like the brain is trained to function in that sense. So even if I listen to me singing or anyone else singing, me in particular when I sing, I don't appreciate the part which is good. I look at only, say, the flaws or the mistakes. But yeah, in terms of my source of inspiration, if I would first consider my dad and then everyone else. ఓకే, వెరీ గుడ్. స్కూల్లో కూడా అంటే మీకు ఏమంటారు, కో స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పాడమని చెప్తుంటారు ఎక్కడన్నా స్కూల్లో? స్కూల్లో ఎనీ ప్రోగ్రామ్? YouTube videos వల్ల I gained maybe a sense of popularity, if you consider it. Okay. But yeah, అడుగుతుంటారు, they're curious because అంటే అకాడమిక్ కాబట్టి వినిపించడం కుదరదు ఎప్పటికీ. they've never heard it before. ఒక సోలో నీకు ఇష్టమైనది కానీ నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేది కానీ ఒక సోలో వినిపి, ఓన్లీ సోలో సాంగ్, డాడీ లేకుండా. సూపర్. ఇంకొకటి, మీ మదర్ బాగా ఎంకరేజ్ చేస్తుందా, పాడమని చెప్తుందా? ఇంకేం చేస్తుంది మదర్? ఏం చేస్తారు? మదర్ పాడరు కదా? మదర్ అయితే వంశీ గారు వాళ్ళమ్మ పాడదు, ఎందుకంటే మెయిన్ గా పేరెంటింగ్ లో ఆమె సపోర్ట్ ఉంటేనే కదా బాగా. అబ్సల్యూట్లీ. ఇంట్లో ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏది సాధించలేం. బ్యాక్ పిల్లర్ ఉంటుంది. ఓకే, సపోర్ట్. రైట్. హిస్ మమ్ ఇస్ ద బెస్ట్ క్రిటిక్ ఆఫ్ హిస్ as well, I guess. ఎప్పుడన్నా ఇట్లా ఇవాళ ఎందుకో ఇవాళ బాగా లేదు అని ఎప్పుడన్నా అన్నదా? ఇవాళ కొంచెం నువ్వు డల్ అయినావనో, బాగా లేదనో, లేదా ఇంకా బాగా పడాల్సిందని ఎప్పుడు అన్నదా? ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఉంటుంది. Yeah, lot of things behind the scenes. Okay, super. Like actually నా అమ్మకి ఇట్లా కర్ణాటిక్ మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ వీడు పుట్టేదాకా లేకపోయింది. ఓకే, తర్వాత ఎక్కువ షీ గెయిన్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ టు like purposely listening to this type of music even though she didn't like it. She sacrificed a lot of the free time for me. Okay, if you consider that. And yeah, if she didn't start that energy at the start, I would have not been able to continue, as she almost made it as a form of my interest as well. వారికి కాకుండా వంశీ మీకు కూడా అంటే క్రిటిక్ అన్నారు కదా, అంటే మీకు కూడా బాగా రెగ్యులర్ గా ఒక మంచి స్పెక్టేటర్ లాగా చెప్తుందా? ఇట్లా నాకేం చెప్పదండి, థ్యాంక్ఫుల్లీ. సో చెప్పాల్సిన అవసరం లేదేమో, అంటే వాడికి మాత్రమే. సో ఫోకస్ అంతా వాడి మీద ఉంది, అందువల్ల నాకు చెప్పట్లేదమ్మా. ఒకసారి లాస్ట్ చెప్పండి, అంటే లండన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు వస్తుంటారు, దానిలో పొలిటికల్ లీడర్లు ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఎంతో మంది వస్తారు. అంటే బాబుకి కానీ మీకు కానీ బెస్ట్ అప్రిషియేట్ ఎవరు చేశారు, లేకపోతే ఎవరు చూసారు మీ ప్రోగ్రామ్ ని? ఓకే, నా అంటే వాడికి కూడా అదే నేను అనుకుంటున్నాను. చాలా మంది ప్రోగ్రామ్కి వస్తారు, వచ్చిన దాంట్లో ఒక 10% మాత్రమే చాలా నాలెడ్జబుల్ ఆడియన్స్ ఉంటారు. అంటే మ్యూజిషియన్స్ కావచ్చు, మ్యూజికాలజిస్ట్ కావచ్చు, అంటే వాళ్ళకి బాగా ఎప్పుడు వాళ్ళ దగ్గర నుండి అప్రిసియేషన్ వస్తే దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అక్కడ మాతో చాలా క్లోజ్ గా వర్క్ చేసే కొంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళు నాకంటే చాలా సీనియర్స్, చాలా ఎక్కువ నాలెడ్జబుల్ కూడా. వాళ్ళ దగ్గర నుండి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళు మాతో వర్క్ చేస్తున్నప్పుడు, వాయిస్తున్నప్పుడు, మాతో ఉన్నప్పుడు కూడా చెప్తారు. అండ్ వీ హ్యావ్ సమ్ వెరీ గుడ్ మ్యూజిషియన్ ఫ్రెండ్స్ హియర్ ఇన్ చెన్నై, ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్. సమ్ టైమ్స్ వాళ్ళు కాల్ చేసి చెప్తారు విని, లేకపోతే వాళ్ళు దే సెండ్ us a voice note. So these things are very I can't mention one name, but yeah, I think those చాలా మంది ఉంటారు, general audience, of course we need them. వాళ్ళు బాగుందని చెప్పినప్పుడు సంతోషంగా ఉంటుంది, బట్ వాళ్ళకి ఏది పాడినా నచ్చుతుంది. బట్ గ్రామర్ తెలిసి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలిసిన వాళ్ళు, చాలా క్రిటికల్ అయితో చూసే వాళ్ళు వచ్చి ఏదైనా అక్నాలెడ్జ్ చేస్తే దట్ రిమైన్స్ స్పెషల్. ఓకే శ్రేయస్, లాస్ట్లీ చెప్పు, 10th స్టాండర్డ్ తర్వాత, ఇప్పుడు 10th స్టాండర్డ్ తర్వాత మరి ఇక్కడ లాగానే మ్యూజిక్ పక్కన పెట్టేస్తావా, లేకపోతే ఇంకా వేరే కోర్స్ నేర్చుకుంటావా? మ్యూజిక్ అనేది రెగ్యులర్ నీతో ట్రావెలింగ్ అవుతుందా? ఎలా చెప్పు. ఆనెస్ట్ గా చెప్తాను, వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ మ్యూజిక్. I've openly told my dad. ఓకే, చెప్పండి ఇంట్రెస్ట్ లో మాకు కూడా ఒకసారి చెప్పండి ఆడియన్స్ కి.
interest ante I'm a huge cricket fan. I got that from dad, you could say. I'm interested into subjects such as business, IT, and we I've taken my subjects of what I want to study according to that as well. So when I grow further, yeah, music will always be a part of me because no one can steal that knowledge. Cricket practice చేస్తుంటారా మరి లండన్ లో? Sometimes I play for a club, yeah, so and so, but no matter what I do, I'll definitely keep music. నీ బాడీ అంతా కూడా asking about the music practice. Practice or performance, any? No, it's a part of daily routine. So he at least an hour he spends on music every day. ఇప్పుడు క్రికెట్ లో ఆయన ఫిజిక్ మరి అంతా ఇంకా మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా ఫిజిక్ ఉంది, కానీ క్రికెట్ లో ఫిజిక్ ఇంకా పాపం బాగా రావాలి కదా. సడన్ గా పొడుగైపోయాడు, సో అందువల్ల కొంచెం సన్నబడ్డట్టు. ఓకే, సో హోప్ఫుల్లీ హీల్ పుట్ ఆన్. ఓకే వంశీ, మీరు చెప్పండి. అంటే చాలా మంది సంగీతం ఒక స్థాయికి వచ్చిన తర్వాత అట్లే ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ పోతారు. మీ స్టేజ్ కూడా మీకున్న స్థాయికి ఇంతటితోనే ఇంట్లో ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ పోవాలన్నా, దీనిలో ఇంకా ఏదైనా ఎండని లేకపోయినా ఏదో చేద్దామని ఆలోచన ఉందా? చెప్పండి. లేదండి, అంటే వి ఆల్వేస్ షుడ్ రిమైన్ స్టూడెంట్స్. ప్రతి ఒక కాన్సర్ట్ మనకి కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఛాలెంజ్. మనకి ఇప్పటికంటే నేను 10 ఏళ్ల క్రితం పాడుతున్నట్టుగా ఇప్పుడు పాడట్లేదు. నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పుడు పాడుతున్నట్టుగా పాడకూడదు అనుకోవచ్చు. సో మనం ఇప్పుడు నేను క్రాస్ కల్చరల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, వేరే జానర్ మ్యూజిషియన్స్ తో వర్క్ చేసినప్పుడు మనకు చాలా విషయాలు తెలుసుకోవడానికి దొరుకుతాయి. అంటే మనం రీవిజిట్ చేసుకోవచ్చు. నేను అలా చేస్తాను, ఇలా కూడా చేయొచ్చు. సో ఇట్స్ అ కాన్స్టెంట్ ఎవల్యూషన్. అండ్ ఆల్సో ఇప్పటికీ నేను కనీసం ఒక ఎవ్రీ 15 రోజులకి ఒక కొత్త కీర్తన నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో యూ నీడ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ ఏదో కొత్తగా చేయాలి. డిజిటల్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ అ న్యూ థింగ్ దట్ ఎప్పుడు నేను చేయలేదు. అంటే నేను పాడాను, మ్యూజిక్ చేశాను తప్ప నేను ఎప్పుడూ చేయలేదు ప్రొడక్షన్స్. కోవిడ్ టైంలో ఏదో కొత్తగా నేర్చుకోవాలి. సో డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకోండి, వీడి కోసమే మెయిన్లీ. సో టు ప్రొడ్యూస్ హిస్ మూవీస్ అండ్ మ్యూజిక్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్. Then I'm enjoying it now. I'm doing it on a bigger scale for various productions and for various people now. So I enjoy new challenges, and I work with some world-class dancers. So that is also challenging, and every time you get a new set of repertoire. Right. So yeah, I'm enjoying the challenges and enjoying the journey. Okay. Lastly, sir, మీరు వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్లో బై బర్త్ ప్లేస్ వరంగల్. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మ్యూజిక్ లవర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా సుమన్ టీవీ ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పండి. తప్పకుండా. దయచేసి పిల్లలకి అకాడమిక్స్ మాత్రమే మెయిన్ అని చెప్పకండి. సో ఐఎమ్ అకాడమిక్లీ డీసెంట్లీ క్వాలిఫైడ్, రెస్పెక్టబుల్లీ క్వాలిఫైడ్. దయచేసి మీరు వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళని నేర్చుకోవడానికి తోయకుండా, మీరు వాళ్ళ సంగీతం నేర్చుకోవాలంటే మీరు ముందు సంగీతం వినడం నేర్చుకోండి. మీరు వినడం స్టార్ట్ చేయండి ఇంట్లో. దాంతో పిల్లలు నేర్చుకుంటారు, పిల్లలు వింటారు. కచేరీలకి తీసుకెళ్ళండి, సినిమాలకు ఎలాగైతే మనం వెళ్తామో, సోషలైజింగ్ ఈవెంట్స్కి ఎలా వెళ్తామో, అలా ఒక క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్, మనంతా మన కల్చర్కి ఎవరు కట్టుబడి ఉండట్లేదని ఇవన్నీ బాధపడతాం. బట్ దానికి మనం ఏం చేస్తున్నామో నిజంగా నిజాయితీగా చూసుకోండి. డూ మేక్ దమ్ లిసన్ అండ్ వాచ్. That is where it starts. Nobody can become a football player without watching football. Nobody can become an actor without watching film or TV. Nobody can become a journalist without reading journals or books. So likewise, nobody can become a musician or a dancer without watching the art form. So please, that's the first step. వాళ్ళని బాగా వినిపించండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం పెప్పా పిక్ ప్లే చేస్తాం, లేకపోతే కార్టూన్స్ పెడతాం, వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి మనకి ఈజీగా ఉంటుందని వాళ్ళని వదిలేస్తాం. అట్లా కాకుండా మీ ఫ్యామిలీ టైంలో వాళ్ళు ఏదైతే వినాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే మీరు వాళ్ళ ఫ్యూచర్లో నేర్చుకోవాలనుకుంటున్నారో అది వాళ్ళకి వినిపించండి. దట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దమ్. మీకు తెలియకుండానే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఐ థింక్ దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. అండ్ ప్లీజ్ డూ ఆనర్ అండ్ సపోర్ట్ దీస్ క్లాసికల్ ఆర్ట్ ఫార్మ్స్. అదర్వైజ్ ఇంకో 10 ఏళ్ళ అయిన తర్వాత ఇలాంటివి ఉండేవిట మనకని చెప్పుకోవాలి తప్ప మనం వినడానికి అది దొరకదు, ఓన్లీ సినిమా మ్యూజిక్ తప్ప. అది అప్పీల్ కూడా కాదు, నిజంగా చాలా గొప్ప సజెషన్ అది. ఇప్పటి పిల్లలకు, ఇప్పటి తరానికి కూడా చక్కగా చెప్పినందుకు, మా కోసం సుమన్ టీవీ వరంగల్ ఆఫీస్కి వచ్చినందుకు వంశీకి అండ్ శ్రేయాస్కు థ్యాంక్ యూ సార్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.